న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. యానాం ఆర్ఎస్ఎస్ మండలం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. యానాం ఆర్ఎస్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్, గాడిముఖ రాధాకృష్ణ, మందిర అధ్యక్షులు డాక్టర్ సంగాడి పూసలయ్య, ప్రభుజీ ముఖ్య అతిథులుగా హాజరై హిందూ ధర్మ ప్రాముఖ్యతను, భగవద్గీత గొప్పదనాన్ని వివరించారు. ప్రాంగణమంతా హరే రామ హరే కృష్ణ కీర్తనలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మోపూరి శ్రీనివాస్ కిరణ్, అధ్యక్షులు నల్లా వెంకన్న, స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, సమితి ప్రతినిధులు హుంసాని రామలక్ష్మణుడు, ఇంజనం సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్, ముత్యాల జయలక్ష్మి, సలాది శ్రీనివాస్, ఉంగరాల వెంకటేశ్వర్లు, పోలిశెట్టి దుర్గా కుమారి, బంధువులు తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మం మన ధర్మం కాదు. స్వరూపం ఇక్కడ ఉన్న ప్రతి తండ్రి శ్రీరామచంద్రుడు లాంటి వాడు. పిల్లలను నేర్పించాలి మనం. కోట్లాస్తి ఇవ్వకండి, ఆ కోట్లాస్తుల కోసం కొట్టుకుని మళ్ళీ కన్న తండ్రిని కొట్టుకోవడమైన మంత్రంతో నువ్వు పిలిస్తే కథలని భగవంతుడు ఉంటే నాకు చెప్పండి, నేను చూపిస్తాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. చాలు ఫైనల్ బీపీలో కొలెస్ట్రాల్ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ హరే హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ. సీతారాం 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 సీతారాం. సోదరి మనందరికీ కూడా నా నమస్సుమాన్ని. మన ఇక్కడ గీతాచార్యులకు మన గీతా సారాన్ని బోధించడానికి మన ముందుకు వచ్చినటువంటి ఈ రోజులలో ఎక్కడ తగ్గినా కూడా హిందూ దేవాలయాల ఆనవాళ్ళు కనపడుతూ ఉన్నాయి. మరి వేరే మతాలు యొక్క ఆనవాళ్ళు ఎక్కడా కనపడట్లేదు. అయినప్పటికీ అటువంటి మన సనాతన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం మొన్న కూడా మన యానం కళ్యాణ మండపంలోను, అలాగే తాడేపల్లిగూడెం, పిడాపురం అనేక చోట్ల కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందూ సాంప్రదాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనతోటే పాటు మన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని. ఎందువల్లంటే మనకి అనేక చేతి వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు మగ్గం నేసే వాళ్ళు ఉన్నారు. అప్పట్లో మగ్గం నేసేవారు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, మిషన్లు తయారైనవి. కానీ అప్పట్లో మేధాశక్తి, అలాగే కుల వృత్తులు, అనేక కుల వృత్తులు ఉన్నాయి. ఆ కుల వృత్తులన్నిటికీ కూడా మన హిందూ సాంప్రదాయం ఎంతో గర్వకారణం చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడ చూసినా సరే ఏముంటుందంటే ఏముండదు, మన భారతదేశమే గర్వకారణం. ఎందువల్లంటే ఆ దేశాల్లో ఎక్కడ చూసినా సరే కంప్యూటర్లు లేదంటే టెక్నికల్ వర్క్లే ఉంటాయి. కానీ మన యొక్క భారతదేశంలో చేతి వృత్తులు, అలాగే అనేక రకాల అన్నిటికీ కూడా ఉపయోగం శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వీరంతా కూడా ప్రకృతి వైపరీత్యాల టైంలో చాలా అద్భుతంగా పనిచేశారు. వారు చేసిన పనికి ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా నిస్వార్థంగా చెప్తాను. మా ఇంటి ఎదురుకుండానే వారు పెద్ద గ్రౌండ్ ఉంది, స్పోర్ట్స్ గ్రౌండ్.
అక్కడికి వచ్చి ప్రతిరోజు వారు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అక్కడే వారు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. నన్ను కూడా పాపం రమ్మని చాలాసార్లు వారు ఆహ్వానించడం జరిగింది. కానీ నేను పోలీసుగా ఉండటం వల్ల, అంటే ఒక టైంలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేశారు, ఆ తర్వాత అది తీశారు. ఇప్పుడు ప్రస్తుతం అది ఫ్రీగా జరుగుతుంది కాబట్టి నన్ను కూడా రమ్మన్నారు. కానీ నేను ఆ బుద్ధి మాకు పోలీసులో ఉన్నది కాబట్టి నేను అందులో జాయిన్ అవ్వట్లేదు. కానీ మీ కార్యక్రమాలు మాత్రం నేను హాజరవుతాను. అదేవిధంగా మన హిందువులందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఈ రామాయణ, మహాభారత, భాగవతాలు అన్నీ కూడా, భగవద్గీత అన్నీ కూడా మన పిల్లలకు బోధిస్తే అందులోనే మంచి ఏది, చెడు ఏది అన్నది కూలంకషంగా తెలుస్తుంటుంది. ఇటువంటి హింసకు మనం పాకిస్తాన్ అక్కడికి వెళ్ళింది వారు. ఆ టైంలో మనకి పాకిస్తాన్ సైన్యానికి మనకే జరిగితే ఆ చుట్టూ అంతా బంగ్లాదేశ్ ఎక్కడుంది, మన ఇండియాలో చుట్టూ ముందు కరకతో పక్కనే చుట్టూ కవర్ చేసినప్పుడు అదంతా 97,000 పాకిస్తాన్ సైన్యం సరెండర్ అయిపోయింది మనకి ఇండియాకి. ఆ విశ్వాసం ఇండియా కాపాడింది. ముస్లిమ్స్ అక్కడ ఆ టైంలో ఆ సైన్యంలో చేర్చుకోవటం, ఆ పోలీస్ స్టేషన్లో వారు పనిచేయటం, వారినే కానీ మనం గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే రెండు చేతులు పైకెత్తి శరణ వేడి పిలుద్దాం. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే 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 హరే. ఒక్కసారి అలాగే ఉందాం. నాకు గౌరవం. ఈరోజు నేను ఇక్కడ ఈ స్థానంలో అతిరథ మహారథుల పెద్దలందరి సమక్షంలో నిలబడడానికి నాకు ప్రేరణ ఇచ్చింది శ్రీమద్ భగవద్గీత. ఈ భగవద్గీత లేకపోతే నేను చాలా చిన్నవాడిని మీ అందరికంటే కూడా. ఒక 3 సంవత్సరాలలో ఈ భగవద్గీత ద్వారా నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం, హనుమంతుడు ముందు కుప్పగంతలు వేస్తున్నాను అంతే, చాలా పెద్దగా ఏం చేయట్లేదు. హనుమంతుడి ముందు కుప్పగంతలు వేస్తున్నాను. నన్ను ఈ స్థానంలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్య అతిథిగా నిలబెట్టింది శ్రీమద్ భగవద్గీత అయితే, నాకు హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఈ ప్రపంచానికి 190 దేశాలలో భారతదేశంలో పుట్టిన మన భారతీయ ఆడపడుచు అయిన ఈ భగవద్గీత ఈరోజు ప్రపంచంలో 195 దేశాలలో ఒక భారతీయుడిగా సగర్వంగా తలెత్తుకుని, నాది భగవద్గీత, నా దేశంలో పుట్టిన భగవద్గీత ఈరోజు ప్రపంచానికే ఒక తలానియామకమై, అలాంటి భగవద్గీతను కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని లక్షల సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ నాలా చాలా మంది ఇక్కడ ఉన్నారు. కుగ్రామం నుంచి, పల్లెటూళ్ళ నుంచి ఉన్న సోదరులందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనలాగా చాలా కుగ్రామం, చదువు లేక నిరక్షరాస్యులతో ఉండేటువంటి వాళ్ళకు కూడా దేవాది దేవుడిచ్చినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని స్వచ్ఛమైన, సరళమైన, తేట తెలుగులో మనందరికీ అందించి, రేవు ప్రాంతంలోనే కాదు రష్యా ఖండంలో కూడా ఈ తెలుగు భగవద్గీతను ఇచ్చిన విశ్వగురు శీల ప్రభుపాదుల వారు నా గురువు గారు. వారి ఆశయం సాధన కోసమే నేను స్థాపించుకున్నాను ఒక చిన్న మందిరం మా గాడిమగ గ్రామంలో. కాసేపట్లో మేము గాడిమగ గ్రామ మందిరంలో చేసే సంకీర్తన మీకు వినిపిస్తాం. ఈ 15 నిమిషాల తర్వాత 10 నిమిషాలు మా సంకీర్తన కూడా ఉంది.
కాబట్టి నేను హరే కృష్ణ మూమెంట్ ఐక్య విద్యా సత్సంగం ద్వారా నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను. దానికి మీరు నన్ను ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు నిజంగా నేను ఈ స్థాయికి సరిపోను అనుకున్నాను. కానీ నాకు తెలిసిన ఒక్క మాటను చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి అందరూ లేచి నిలబడితే ప్రాతకాల సంధ్యలో భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం చదువుకుందాం సార్ ప్లీజ్. నా పేరు తనికెళ్ళ సత్యరవికుమార్, విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగరం క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శిని. ఈరోజు యానాంలో ఎంతో వైభవంగా హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. సంఘానికి ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ భారతదేశంలో 1,00,000 స్థలాల్లో ఈ హిందూ సమ్మేళనాల నిర్వహణ జరుగుతుంది. అందులో భాగంగా యానాంలో కూడా ఈరోజు హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది. హిందూ సమాజం యావత్తు కూడా సమైక్యంగా ఉండాలి, సమరస భావంతో జీవించాలి. అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి ముందుకు రావాలి. ఈ దేశంలో ధర్మం నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కులాలకు అతీతంగా గడప లోపల కులాన్ని పాటించే మనస్తత్వం ఉన్న గడప బయటకు వస్తే హిందువులు అనే భావంతో సమైక్యంగా జీవిద్దాము అనే భావన. ఇవాళ హిందువులు కలిసి ఉండకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, పహల్గామ్లో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా పునశ్చరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి సమాజం కోసం, సమాజ దైవాన్ని సేవించడం కోసం రాబోయే 100 సంవత్సరాలు సమరస సమాజము, అలాగే స్వదేశీ భావనతో జీవించడము, కుటుంబాల్ని కాపాడుకోవడము, దాంతోపాటుగా పౌరుడిగా మనకున్న విధుల్ని మనం ఆచరించడము అనే విషయాల పట్ల శ్రద్ధగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఇవాళ అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ధర్మం కోసం గ్రామాన కూడా ఒక టీముగా పనిచేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు యానం కనకాలపేటలో నిర్వహించినటువంటి ఈ సమ్మేళనం, హిందీ సమ్మేళనం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఈ చైతన్యం అనేది ప్రతి కుటుంబం నుంచి రావాలి. ఇవాళ నేను హరే కృష్ణ మూమెంట్, హరే కృష్ణ సత్సంగ సంఘం, శ్రీ రాధాకృష్ణ మందిరం గాడిమొగ్గ గ్రామం నుంచి ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ ఈ సభలో మాట్లాడుతున్నంతసేపు కూడా భావోద్వేగంతో ప్రతి ఒక్కరి స్పందన కూడా చూసాం. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మన భావితరాలకి మన హిందూ సమాజాన్ని అందించేటువంటి బాధ్యత మనపై ఎంతైనా ఉంది. దానికోసం ఇలా RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ ఇది నా సొంత బాధ్యతగా అని కదం తొక్కినప్పుడు మాత్రమే మనం మన ఉనికిని చాటుకుంటామండి. కాబట్టి దయచేసి మాతృమూర్తులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా మనం హరినామ సంకీర్తన ద్వారా కలో సంఘం, అందరూ ఒక సంఘంగా ఐకమత్యంగా ఎవరైతే హరినామ సంకీర్తన ద్వారా మనం మన మనశ్శాంతిని పొందుతామో వాళ్ళందరూ కూడా ఈ భావితరంలో మంచి ఉన్నత పరులుగా తీర్చిదిద్దుతారు. దీనికి పూర్తి కారణం శ్రీమద్ భగవద్గీత మనం బోధించిన సత్యం. కాబట్టి మన భారతదేశంలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి దివ్యమైన గ్రంథం భగవద్గీత. అది ప్రతి ఒక్కరింట్లో ఉంచాలి. అది చదివి దాని తత్వాన్ని తెలుసుకుని ప్రతి పౌరుణ్ణి ఆధ్యాత్మికంగా ఒక శక్తివంతమైన కేంద్రంగా ప్రతి ఇల్లు మారాలి. అదే బృందావనంగా మారాలని, అదే ఈ యొక్క మీటింగ్కి ఒక సారాంశంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు హిందూ సమాజానికి అండగా ఉండాలి. అందరినీ కూడా రక్షించుకుందాం. ఇది మన స్వకర్తవ్యం, మన ధర్మం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. సన్మాన కార్యక్రమం ఉంటుంది. పేర్లు పిలుస్తామండి, అందరూ కూడా వరుసగా రావాలి. సంఘ కార్యకర్తలు మెమెంటోలు వాళ్ళు వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆ టీపై తీయించండి, కొంచెం టీపై తీయించేస్తే వరుసగా 20 పేర్లు ఉన్నాయి, ఎన్నో కాదు, తొందరగానే అయిపోతాయి. అందరికీ కూడా అందరూ అల్పాహారం కూడా తీసుకోండి. చివరిగా వందన సమర్పణ శాంతి మంత్రం ఉంటుంది. 20 మందికి పైగా అల్పాహారం చేయించాం. ఆ కృష్ణుని రాముని ప్రసాదం మీరు తిని మీ ఇంటికి పట్టుకెళ్ళి మీ పిల్లలకి, మీ భర్తలకి, మీ భార్యలకి అందరికీ పెట్టండి, మీ స్నేహితులకి. అవి తిన్న తర్వాత అయినా వాళ్ళలో స్ఫూర్తి కలిగి వాసం పుట్టి తర్వాత ఎక్కడే గడపాలనే కోరిక కలుగుతుందేమో ఆలోచిద్దాం. ఇంద్రరామణి గారు, గణపతి గారు పురోహితులు వరుసగా అందరూ కూడా చూడండి. మెమెంటో చాలా అందమైన వారికి పెద్దలతో వేయించండి. మీరు సాగరామ చింతామణి గారు, గణపతి గారు పురోహితులు, పూజారులు రావాలి, దర్శగా రావాలి. సూర్య సమాధానం అర్చకులు బల్ల భాస్కర్ రావు గారు, చేనేత బంధువు, ఇందరం గ్రామం చేనేత బంధువు బల్ల భాస్కర్ రావు గారు. 2 వరుసగా పేర్లు చూస్తున్నాం. పిచ్చుక త్రిమూర్తులు గారు, కళాకారులు, నాటకరంగ కళాకారులు, కనకాలపేట
తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి 2026 సంవత్సర నూతన క్యాలెండర్ను సోమవారం ముమ్మిడివరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి సత్యనారాయణతో కలిసి మురిమల్ల క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి 2026 సంవత్సర నూతన క్యాలెండర్ను సోమవారం ముమ్మిడివరం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి సత్యనారాయణతో కలిసి మురిమల్ల క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయంలో జరిగిన నిత్య, మాస, వార్షిక పూజ వివరాలు, స్థల పురాణంతో పాటు నిత్య కళ్యాణం, తారాబలాల పటిష్ట విపులంగా అందించినట్లు తెలిపారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు బ్రహ్మశ్రీ యనమడ్ల సుబ్బారావు, అర్చకులు బ్రహ్మశ్రీ యనమడ్ల సత్య, సీతారామ శర్మ, ఉండి దత్తు శర్మ, వేద పండితులు గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి, స్వతివాచకులు నాగపట్ట రవిశర్మ, ఆలయ పర్యవేక్షణ అధికారి కటారి శ్రీనివాసరావు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ సెంటర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు 1,62,00,000తో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించిన సిమెంట్ రోడ్ వర్క్ నేటితో ముగిసింది అని సర్పంచ్ మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ సెంటర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు 1,62,00,000తో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించిన సిమెంట్ రోడ్ వర్క్ నేటితో ముగిసింది అని సర్పంచ్ మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ద్రాక్షారామ యానం రోడ్లో పలువురు వ్యాపారస్తులు ఈ రోడ్ వర్క్ వల్ల వ్యాపారాలు జరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు అని, నూతన సంవత్సరంలో 10వ తారీఖు లోపలే తార్ రోడ్డు బ్యాలెన్స్ పూర్తి చేసి సిమెంట్ రోడ్ ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు ప్రారంభోత్సవం చేస్తారని ఆయన తెలిపిన విధంగా పండగ ముందే పూర్తి చేయించిన ఎమ్మెల్యే బుచ్చిబాబుకి సుంకరపాలెం పరిసర ప్రాంత ప్రజల తరపున ఆయనకి అభినందనలు తెలియజేసిన గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం ముస్తాబైంది. వివిధ రకాల పువ్వులతో స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గన్నవరం నియోజకవర్గం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం ముస్తాబైంది. వివిధ రకాల పువ్వులతో స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ అధికారులు తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నారు. తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత అన్నప్రసాదం, త్రాగునీరు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. స్వామివారి దర్శనం అనంతరం గోదాదేవికి లక్ష చామంతి పూజా కార్యక్రమం నిర్వహించనున్న ఆలయ అర్చకులు. స్వామివారికి కైంకర్యాలతో పాటు పురవీధి సేవ అనంతరం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. తెలంగాణ రాష్ట్రం నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చిన బాలగాయని సుసర్ణ సంహిత చేసిన గానం పలువురిని ఆకర్షించింది. గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద 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 హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు గోవింద 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 గోవింద. జిల్లా ఎస్పీ జి బిందు మాధవి ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా ఈరోజు జగ్గంపేట సర్కిల్ పరిధిలో NH-16 మీద రోడ్డు ప్రమాదాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వినూత్న పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించిన జగ్గంపేట సర్కిల్ సిఐ మరియు పోలీసులు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవి ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా ఈరోజు జగ్గంపేట సర్కిల్ పరిధిలో NH-16 మీద రోడ్డు ప్రమాదాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వినూత్న పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించిన జగ్గంపేట సర్కిల్ సిఐ మరియు పోలీసులు. మానవులకు వినిపించు, ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు, నిండు ప్రాణం ముద్దు. ఒరి మానవా, మద్యం తాగి వాహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం, దానికి నేస్తాం. అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం. నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు, పెట్టకు దానికి నీ బ్రతుకులు తాకట్టు. భద్రతపై మనసు పెట్టరా, ప్రమాదాలను అరికట్టరా. ట్రాఫిక్ నియమాలను పాటించండి, రోడ్డు ప్రమాదాలను నివారించండి. నిదానమే ప్రధానం, వేగం కన్నా ప్రాణం నిన్న. చిత్రగుప్త లిఖించు, జనానికి తెలియజేయి. ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి, వారి ప్రాణాలకు ముగింపు పలకకండి. ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్డును క్రాస్ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. భద్రత లోపం క్షణకాలం, పర్యవసానం జీవితకాలం.
భద్రత నీ ఆయుధం అయితే ప్రమాదం నీ బానిస అవుతుందిరా మానవ. ప్రభు, నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు. హెల్మెట్ పెట్టుకో, నా చట్టాలోంచి తప్పుకో, స్పీడ్గా వెళ్ళకు, నా దృష్టిలో పడకు, మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి, నా చిట్టాలోంచి తప్పుకోండి, లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు. మద్యం తాగి వాహనాలు నడపకండి, నా దృష్టి నుండి తప్పుకోండి, నా దృష్టిలో పడ్డారా మీ బ్రతుకు కష్టం. అతివేగం వద్దురా, ప్రాణం మొక్కు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు. చిత్రగుప్త, నేను చెప్పిన విషయాన్ని లిఖించు, మానవులకి తెలియజేయి. ఇద్దరి కంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు, నిండు ప్రాణం వద్దు. ఒరే మానవ, మద్యం తాగి వాహనాలను నడిపితే నా దగ్గరికే వచ్చేస్తావురా. భద్రత నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితమే అస్తవ్యస్తం. నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్లు, పెట్టడానికి నీకు బ్రతుకు తాకట్టు. నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు, పెట్టడానికి నీ బ్రతుకు తాకట్టు. రోడ్డు భద్రతపై మనసు పెట్టరా, ప్రమాదాలను అరికట్టరా, ట్రాఫిక్ నియమాలను పాటించండి, రోడ్డు ప్రమాదాలను తీర్చండి. నిదానమే ప్రారంభం, ప్రారంభమా. ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి, వారి ప్రాణాలకు ముగింపును పలకకండి. ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్లు క్రాస్ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. భద్రతలో క్షణకాలం, పర్యవసానం జీవితకాలం. భద్రతని ఆయుధం అయితే ప్రమాదం నీ బానిస అవుతుందిరా, నీ బానిస అవుతుంది. నా చట్టాలోంచి తప్పుకో, స్పీడ్గా వెళ్ళకు, నా దృష్టిలో పడకు, మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి, నా చట్టాలోంచి తప్పుకోండి. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా సోమవారం ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో కార్తీక్ నందగోపాల్, శ్రీమతి ప్రత్యూష కుమారుడు ప్రణవ్ కార్తీక్, సుంకర కుటుంబ సభ్యులచే పంచహారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా సోమవారం ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో కార్తీక్ నందగోపాల్, శ్రీమతి ప్రత్యూష కుమారుడు ప్రణవ్ కార్తీక్, సుంకర కుటుంబ సభ్యులచే పంచహారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం దాతల సహకారంతో స్వామివారికి పంచహారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఆలయ పాలనకు నూతనాధ్యాయం మొదలైంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షత వహించి సర్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన సభ్యులు భారీ బైక్ ర్యాలీతో వాడపల్లి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి వెంకటరాజ్ అలియాస్ గబ్బర్ సింగ్ దేవస్థానం చైర్మన్ గా మరొక 18 మంది సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పాలక మండలి సభ్యులతో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఆలయ పాలనకు నూతనాధ్యాయం మొదలైంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షత వహించి సర్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన సభ్యులు భారీ బైక్ ర్యాలీతో వాడపల్లి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి వెంకటరాజ్ అలియాస్ గబ్బర్ సింగ్ దేవస్థానం చైర్మన్ గా మరొక 18 మంది సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పాలక మండలి సభ్యులతో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వానపల్లి దేవస్థానంకు ధర్మకర్తల మండలిగా 17 మందిని స్పెషల్ ఇన్వైటీగా ఒకరిని ఇవ్వడం జరిగింది. వీరిలో ఒకరిని మనం చైర్మన్ గా ఎన్నుకోవాల్సి వచ్చింది. కాబట్టి వీరు చైర్మన్ గా ఎన్నిక కోసం చైర్మన్ గా ముదునూరి వెంకటరామరాజు గారిని ప్రపోజల్ చేస్తున్నాం. వేరే ఇతర ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయండి? మేము ఏకగ్రీవంగా ముదునూరి వెంకటరాజు గారు, గబ్బర్ సింగ్ గారిని చైర్మన్ గా ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం. చాలా సంతోషం అండి. వేరే ఇతర ప్రతిపాదనలు ఏది లేనందున శ్రీ ముదునూరి వెంకటరాజు గారిని ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికబడ్డారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. వారికి ఆత్రేయపురం గ్రామ నివాసి దేవస్థానం ముదునూరు రామరాజు గారి కుమారుడు ముదునూరు వెంకటరాజు గారు, గబ్బర్ సింగ్ అనే వెంకటరాజు గారిని ఈ సభ ఏకగ్రీవంగా చైర్మన్ గా అంగీకరించడం ద్వారా మా అంగీకారాన్ని తెలియపరుస్తున్నాం. కార్యక్రమం ముఖ్యం. మన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాలక మండలి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు, అదే విధంగా ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నారు, వెళ్ళాలి అసలు రాత్రి. కానీ ఇది విషయం అంటే నేను బై రోడ్ అయినా వెళ్తాను, మధ్యాహ్నం దాకా ఉంటాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 గంటలకు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు మన దాట్ల బుచ్చిరాజు గారు, మన ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు విప్పు గారు దాట్ల బుచ్చిరాజు గారు, బుచ్చిబాబు గారు, వారితో పాటు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమితులైన గుత్తుల సాయి గారు, వారి ఇరువురు కూడా ఇప్పుడు 3 గంటలకి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు. అయినా గనక మండలి ప్రమాణ స్వీకారానికి మేము వెళ్ళాలి, వారిని అభినందించాలి, కలుసుకుని వెళ్దామన్న ఆలోచనతో మళ్ళా మన విజయవాడ వెళ్ళి వారు తిరుపతి కూడా వెళ్ళాలి. అయినా ఎంతో అభిమానంతో విచ్చేశారు. అదేవిధంగా మన రాజోలు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్, మన నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి గొల్లపల్లి అమూల్య గారు, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడపాల సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీ వాడపల్లి సంస్థకి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం ముఖ్య స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారు, అలాగే స్థానిక ఎంపీ హరీష్ మాధవ్ గారు, అలాగే వీపీ నుండి డాక్టర్ బుచ్చిబాబు గారు ఇక్కడ ప్రముఖులంగా వచ్చి అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎంతో చక్కగా మన డీసీ గారు చక్రదేవ దీన్ని ఆర్గనైజ్ చేసి చాలా అందంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం కానివ్వండి, వచ్చిన నాయకులు అందరికీ కూడా ఏ విధంగా లోటుపాటు లేకుండా అన్ని సక్రమంగా అందంగా చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఒక పండుగ వాతావరణంలో చేయడం జరిగింది. అలాగే రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ఉత్తరప్రదేశ్ ఉంటుంది కాబట్టి శాసనసభ్యులు కూడా మార్నింగ్ ఉదయం రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా అధిక శాఖలో వచ్చి పొద్దున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందవలసిందిగా మీడియా ద్వారా తెలియజేయడం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే రోజు ఏర్పడిన బోర్డు ఉందో ఈ బోర్డు ద్వారా మన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏ అభివృద్ధి కావాలో స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో డిస్కస్ చేసి దీన్ని మనకు కావాల్సిన అన్ని పనులు కూడా చేయించుకుని ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని అందరూ కోరుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా మీ సహకారం, మీడియా మిత్రుల సహకారం, అలాగే మన ఉన్న డీసీ గారి సహకారం, అలా ప్రజల సహకారం, లోకల్ కూడా వాడిపల్లి గ్రామస్తుల సహకారం తీసుకుని రానున్న రోజుల్లో
తిరుపతి సమానంగా మన వాడిపల్లి వెంకటేశ్వర దేవాలయం మనం అభివృద్ధి చేసుకోవాలని ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని దీన్ని ముందుకు వెళ్తామని మేము మొక్క తెలియజేసుకుంటాం. నమో వెంకటేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.